హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. మనము చర్చను ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. సో ఇప్పటి వరకు మనం రామాయణంలో చూసింది ఏంటంటే విశ్వామిత్ర మునితో పాటు ఇంకా కొంతమంది ఋషులతో సహా రామలక్ష్మణులు ఇద్దరూ ఇప్పుడు మిథిల వైపు ప్రయాణిస్తూ నడుస్తూ వెళ్తున్నారు. అలా నడుస్తూ వెళ్తూ ఎన్నో రకాల నదులు, ఎన్నో రకాల ప్రదేశాలు, ప్రాంతాలు మధ్యలోంచి వెళ్తున్నారు. వాటి కథనాల్ని రాముడు అడక్క విశ్వామిత్రముని చెప్పుకుంటూ వచ్చారు. అలా వారు గంగా నది ఒడ్డు వరకు చేరుకున్నారు. గంగా నది గురించి కూడా వివరంగా రాముడు అడిగినందున ప్రశ్నలు విశ్వామిత్రముని దానికి సంబంధించిన చరిత్ర మొత్తం విస్తృతంగా చర్చించారు, చెప్పారు. ఆ విషయం మనము మన దీనికన్నా ముందు కక్షంలో చర్చించుకున్నాము పోయిన వారం. సో ఈరోజు ఇప్పుడు అక్కడ గంగా చరిత్ర మొత్తం విన్న తర్వాత శ్రీరామచంద్రుడు అక్కడే వాళ్ళందరూ కూడా ఇంకా రాత్రి అలా గంగా చరిత్ర, గంగా నది గురించి అలా స్మరించుకుంటూ వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయారు. అలా పొద్దున్న లేచిన తర్వాత పొద్దున సంధ్యావందనం అవన్నీ చేసుకున్న తర్వాత వెంటనే ఇంకా అక్కడ నుంచి గంగా నది దాటి ఇంకా ముందుకు ప్రయాణాన్ని వాళ్ళు మొదలుపెట్టారనమాట. అలా గంగా నదిని దాటుతూ దాని తర్వాత ఆ గంగా నది దాటి అటువైపు ఒక పడవ ఉపయోగించుకొని ఆ పడవ మాధ్యంతో వాళ్ళు గంగా నదిని దాటారు. అటువైపు అంటే పైకి వెళ్తున్నారు కదా, ఉత్తర భారతం వైపు. సో ఉత్తర ఒడ్డున నదికి, గంగా నదికి ఉత్తర ఒడ్డున చేరుకున్న తర్వాత ఇంకొద్దిగా నడిచేసరికి అక్కడ ఒక కొత్త నగరాన్ని వారు చూశారు. ఆ నగరంలోకి ప్రవేశించారన్నమాట. ఆ కొత్త నగరం దాని పేరు వచ్చేసి విశాల నగరం అన్నమాట. అది స్వర్గానికి సమానమైన ఐశ్వర్యాలతో, సమృద్ధితో ఉండడం చూసి శ్రీరామచంద్రుడు మళ్ళీ ప్రశ్నని విశ్వామిత్రుడికి అడిగాడు. ఆ యొక్క స్థలానికి సంబంధించి, ఆ యొక్క నగరానికి, విశాల నగరానికి సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతారు. మొదటిది,
ఈ యొక్క విశాల నగరం యొక్క గొప్పతనం, దీని యొక్క చరిత్ర ఏమైనా ఉంటే నాకు కొద్దిగా వర్ణించండి. అలాగే ఇప్పుడు ఈ యొక్క విశాల నగరాన్ని పరిపాలించే రాజవంశం గురించి కూడా చెప్పండి అని. సో ఈ స్థల చరిత్ర, స్థల మహత్యం, ఇంకా ఈ స్థలాన్ని పరిపాలించే రాజుల వంశం గురించి అడిగారు రామచంద్రుడు విశ్వామిత్రమునికి. సో దానికి జవాబుగా విశ్వామిత్రముని దీనికి సంబంధించి, ఇంద్రుడికి సంబంధించి, దేవతలకు సంబంధించి ఒక కథనం ఉంది, ఈ స్థలానికి సంబంధించి దాన్ని నేను వివరంగా చెప్తాను అని విశ్వామిత్రముని మొదలు పెడుతున్నారు. సో మన ఈరోజు టైటిల్ సముద్ర మంథనం. సో సముద్ర మంథనానికి ఈ యొక్క ప్రదేశానికి, విశాల నగరానికి ఉన్న కనెక్షన్, సంబంధం ఏంటో మరి చూద్దామంట. సో ఇప్పుడు విశ్వామిత్రముని ఆ కథను చెప్తున్నారు అన్నమాట దీనికి సంబంధించింది. సో ఒకప్పుడు దేవతలు ఇంకా అసురులు, అదితి యొక్క పుత్రులు దేవతలు మరియు దితి యొక్క పుత్రులు వారు దైత్యులు లేకపోతే అసురులుగా పిలువబడతారు. సో వీరిద్దరూ కూడా ఒకసారి ఆలోచించారన్నమాట, ఒక డిస్కషన్ చేసుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, మనకు ఇంకా ఈ యొక్క మంచి శక్తి, సామర్థ్యం, ఆయు పెరగడానికి, ఇలా రకరకాల రోగాల నుంచి కూడా సంపూర్ణంగా ముక్తులవ్వడానికి మనకు ఒక అమృతం కావాలి. ఆ అమృతాన్ని పానం చేస్తే మనకు ఇంకా సర్వశక్తివంతులం, ఇంకా ఎప్పటికీ యవ్వన వయసులో ఉండగలం. సో ఇలా అన్ని ముసలితనాన్ని, అన్ని రకాల రోగాల్ని అధిగమించగలము, చిరకాలం జీవించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు మరి ఈ యొక్క అమృతాన్ని మనకు దొరకాలి అంటే ఈ యొక్క సముద్ర మంథనం, పాల సముద్రం యొక్క మంథనం చేయాలి అని వారు నిర్ణయించుకుంటారు. అలా సముద్రం మంథనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత దానికి మరి ఆ సముద్రంలో మనకి మంథనం చేయాలి అంటే ఒక తాడు కావాలి కదా, ఆ తాడుని మరి వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించారు. మరియు మందార పర్వతాన్ని మంథనం చేసే ఒక రాడ్ ఉంటుంది కదా, అలా ఆ పర్వతాన్ని ఇంకా వాసుకిని ఉపయోగించుకొని వారు మంథనం చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట. సో అలా మంథనం చేద్దామని వాళ్ళు మొదలుపెట్టారు. సో ఇప్పుడు సముద్ర మంథనం స్టార్ట్ అవుతుంది. దీనికి ముందు ఒక సూచన ఏంటంటే, ఇప్పుడు ఇది మనం చర్చించుకునేది సముద్ర మంథనం అనేది రామాయణంలో వర్ణించబడినది. సో ఇది చాలా సంక్షిప్తంగానే వర్ణించారు, చాలా విస్తృతంగా వర్ణన లేదు. ఇంతకన్నా మనకు చాలా విస్తృతంగా వర్ణన ఇంకా విషయాలు అనేవి కూడా మనకు ప్రభుపాల ద్వారా తాత్పర్యాలతో మనకి శ్రీమద్ భాగవతంలో వస్తాయి, 8వ స్కందంలో. సో మీరు ఎవరైనా ఆల్రెడీ శ్రీమద్ భాగవతం 8వ స్కందాన్ని చదివి ఉంటే మీకు సముద్ర మంథనం లీల గురించి బాగా తెలిసి ఉంటుంది. సో దానికి రామాయణానికి చిన్న చిన్న కొన్ని భేదాలు అనేవి ఉంటాయి, తేడాలు అనేవి ఉంటాయి. అది కల్పభేదం అనే విషయం మనం ముందే చర్చించుకున్నాం భాగవతంలో చర్చలో. సో తద్వారా ఇంకా కొన్ని కొత్త విషయాలు కూడా ఇందులో మనకు తెలుసుకుంటాము. అలాగే చాలా విషయాలు ఇందులో లేనివి కూడా మీరు భాగవతంలో చదువుకోవచ్చు. మనం మళ్ళీ 8వ స్కందంకి వెళ్ళినప్పుడు అప్పుడు విస్తృతంగా ఈ సముద్ర మంథనం లీలల గురించి ప్రభుపాద వారి తాత్పర్యాలతో సహా చర్చించుకుందామంట. ఇక్కడ మాత్రం మన రామాయణంలో సంక్షిప్తంగా వర్ణన ఉంది, అది మనం చూద్దాం. సో వీరు ఇలా మంథన స్టార్ట్ చేశారన్నమాట. ఇలా మంథన స్టార్ట్ చేసి ఒక 1000 సంవత్సరాల వరకు మంథన చేయగా వాళ్ళు చూసింది ఏంటంటే, ఆ సముద్రంలోంచి పైకి వచ్చింది ఏంటి అంటే హాలాహల విషం. హాలాహల విషం సముద్రం నుంచి పైకి వచ్చిందనమాట. అలా హాలాహల విషాన్ని చూసి వాళ్ళందరూ భయపడిపోయి, ఈ విషాన్ని మరి మొత్తం ప్రపంచాన్ని అన్నిటినీ ఇది నాశనం చేసేటట్టుగా ఉంది అనేసి వాళ్ళు వెంటనే మహాదేవ శివుడికి ప్రార్థన చేసుకున్నారు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళందరూ కూడా శివుడికి ప్రార్థన చేసుకున్నారు, ఈ హాలాహల విషయాన్ని మీరే స్వీకరించగలరు, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థన చేసుకున్నారు. అప్పుడే అక్కడికి శ్రీహరి కూడా ప్రత్యక్షమయ్యి ఆయన కూడా ఈ శివుడికి ఈ విధంగా సూచించారన్నమాట. ఓ మహాదేవ శివ, ఇది నీకోసమే ఈ హలాహల విషయము, నువ్వే దీన్ని సేవించగలవు,
దీన్ని సేవించి వీళ్ళందరికీ రక్షణ కల్పించు, ఇది నువ్వు అగ్రపూజగా దీన్ని స్వీకరించవచ్చు అనేసి ఆయనకు సూచన ఇవ్వగా వాళ్ళందరినీ కూడా రక్షించడానికి అలాగే శ్రీ విష్ణువు యొక్క సూచనను కూడా స్వీకరించి శివుడు అప్పుడు వెంటనే ఆ హాలాహల విషాన్నంతా కూడా తాగేస్తారన్నమాట. తద్వారా ఆ విషం నుంచి రక్షించబడ్డ, ఆ విషం నుంచి బయటపడ్డ ఈ దేవతలు మరియు అసురులు ఇద్దరూ కూడా మళ్ళీ సముద్రమంతరం చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేశారు. కానీ ఇలా సముద్రమంతరం చేస్తుంటే ఏం జరుగుతుందంటే మందార పర్వతం అనేది లోపలికి, ఆ సముద్రం లోపలికి మునిగిపోతుంది. ఎందుకంటే కింద దానికి ఏం సపోర్ట్ లేదన్నమాట. సో మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసుకోగా భగవంతుడికి విష్ణువు కూర్మ అవతారాన్ని దాల్చాడు. కూర్మ అవతారం మీరు వినే ఉంటారు కదా, టార్టాయిస్, కచ్చప అవతారం అంటారు, కూర్మ అవతారం. సో టార్టాయిస్ ఇన్కార్నేషన్. సో కూర్మ అవతారం దాల్చి ఆయన పెద్ద కూర్మ అవతారం తీసుకుని మందారం పర్వతం కిందికి వెళ్ళి దానికి సపోర్ట్గా ఆయన అక్కడ ఆ కూర్మ అవతారంలో స్థితమై ఉన్నాడనమాట. సో ఆ కూర్మ అవతారం పైన ఈ మందార పర్వతం అనేది, దాంతో వాసుకితో వాళ్ళు మంత్రం చేస్తున్నారు. ఇంకా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పైనుంచి కూడా శ్రీ విష్ణువు స్వయంగా ఆయన ఒక చేతితో పైన మందార పర్వతాన్ని కూడా సపోర్ట్ చేస్తూ దేవతలతో పాటు అందులో పాల్గొన్నారన్నమాట ఈ సముద్ర మంత్రంలో. సో ఈ విధంగా కింది నుంచి పైనుంచి చెప్పాలంటే శ్రీ విష్ణువే అక్కడ ఈ యొక్క సముద్ర మంతనాన్ని అయ్యేలా దానికి కావాల్సినంత సపోర్ట్ చేశారనమాట. సో దాని తర్వాత ఇంకా ఇలా ఇప్పుడు మరి వీళ్ళు 1000 సంవత్సరాలు ఇలా సముద్ర మంతనం చేసిన తర్వాత అందులోంచి ధన్వంతరి వచ్చాడనమాట బయటికి. ఆయన ఒక చేతిలో కట్ట, ఇంకొక చేతిలో కమండలం పట్టుకొని వచ్చాడనమాట. ఆయన వచ్చేసి ఆయువుని పెంచే ఆయుర్వేద శాస్త్రం, జ్ఞానం అన్నిటిని తీసుకొని వచ్చాడు అందరికీ ఉపయోగపడేలా. సో అందరికీ ఆయన ఉపయోగపడతారు అలా సో ఈ లోకంలో. దాని తర్వాత ఇంకా వారు సముద్ర మంతనాన్ని కొనసాగిస్తుంటే ఆ పాల సముద్రం నుంచి, ఆ పాలల్లోంచి ఒక ఎసెన్స్, సారం బయటకు వచ్చి ఆ సారం నుంచి ఇదా మనము నీటిని ఏమంటాము, భూమి రపు నలోవాయు అంటాం కదా, అప అంటే ఆ నీటి యొక్క సారం, సముద్రం యొక్క సారం నుంచి పుట్టుకొని వచ్చారు. ఎంతమంది అంటే మొత్తం 600 మిలియన్లు, అంటే 60 కోట్లు, రైట్? హరే కృష్ణ, 600 మిలియన్స్ అంటే మొత్తం ఇక్కడ 60 కోట్లు అనుకుంటాను, రైట్? సో ఇంతమంది అప్సరసలు ఉత్పన్నమయ్యారనమాట. అందుకే వారి పేరు అప్సరస. అంటే ఆ అప్ వాటర్ ఎలిమెంట్ నుంచి, దాని సారం నుంచి వీరు పుట్టుకొని వచ్చారు కనుక అప్సరసలు అంటారు వీళ్ళని. సో ఇంతమంది అప్సరసలు వచ్చారు. దాని తర్వాత ఇంకా వాళ్ళు మంత్రం చేస్తున్నారు. వరుణదేవుడి యొక్క కుమార్తెగా వరుణి దాని నుంచి బయటకు వచ్చింది. సో ఈ వరుణినే కూడా సుర అని అంటారు. వారు దేవతలు ఆ వరుణిని స్వీకరించారు కనుక వారిని సుర అని కూడా అంటారు. దాన్ని ఈ దితి యొక్క పుత్రులు స్వీకరించలేదు కనుక వారిని అసుర అని కూడా అంటారు. ఇది కూడా సుర, అసుర, అప్సర అనే నామాలు ఎలా వచ్చాయనే విషయం కూడా దీనికి ఒక ఈ శ్లోకాల ద్వారా, ఇక్కడ రామాయణం ద్వారా, ఈ యొక్క ఘటన ద్వారా మనం తెలుసుకుంటాం. దాని తర్వాత ఇంకా వాళ్ళు సముద్రమంతం చేయగా ఉచ్చైశ్వర అనే ఒక ఏనుగు వస్తుంది. దాన్ని ఇంద్రదేవుడు స్వీకరిస్తాడు. తర్వాత కౌస్తుభ మణి వస్తుంది, అది శ్రీకేశవు భగవంతుడు శ్రీ విష్ణువు ధరిస్తాడు. దాని తర్వాత ఇంకా సముద్రమంతనం చేయగా శ్రీదేవి అంటే లక్ష్మీదేవి ఉత్పన్నమవుతుంది. ఆ లక్ష్మీదేవి వెళ్ళి శ్రీ విష్ణువు యొక్క వక్షస్థలంలో నివసిస్తుంది. హరే కృష్ణ. దాని తర్వాత వాళ్ళు ఇంకా సముద్రమంతనం చేస్తున్నారు. ఆ సముద్రమంతనం అలా చేస్తూ చేస్తూ అప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే అమృతం. సో అమృతం రాగానే వెంటనే దానికోసం, అమృతం కోసం అనేసి ఈ యొక్క అసురులు మరియు దేవతలు ఇద్దరూ
కొట్లాడడం జరిగిందనమాట. ఆ యుద్ధం అనేది చాలా బీభత్సంగా జరుగుతుంది. సో ఆ సమయంలో శ్రీ విష్ణు మోహిని మూర్తి అవతారాన్ని దాల్చి అక్కడికి వచ్చి వీళ్ళందరి దానవుల్ని, అంటే ఇక్కడ అసురులందరినీ కూడా మోహితుల్ని చేసేసి, అప్పటికి అసలు రాక్షసులతో కలిసి పోయారన్న వాళ్ళ సహాయంతో ఇంకా యుద్ధం చేస్తున్నారు దేవతలతో. అప్పుడు శ్రీ విష్ణు ఈ మోహినీమూర్తి అవతారంలో వచ్చేసి వాళ్ళని మోహితం చేసేసి, భ్రమితం చేసేసి ఆ అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా దాని తర్వాత శ్రీ విష్ణు పైన ఆక్రమణ చేయడానికి వస్తే వాళ్ళందరినీ కూడా చాలామందిని ఆక్రమణకు వచ్చిన ఆ యొక్క అసురులని, రాక్షసులందరినీ శ్రీ విష్ణు హతమార్చేశాడు. తర్వాత మిగతా వారందరినీ ఈ దేవతలు హతమార్చేశారనమాట. తద్వారా ఆ యొక్క యుద్ధం ముగిసింది. ఆ అమృతాన్ని దేవతలకు దక్కిందనమాట శ్రీ విష్ణు సహాయంతో, మోహినీమూర్తి సహాయంతో. సో ఇందులో ఇలా వర్ణన ఉందన్నమాట. మనకు కొంచెం చేంజెస్ ఉంటాయి వర్ణనలో మన శ్రీమద్ భాగవతంలో, మీరు ఒకవేళ చదువుంటే. సో అది మనం అప్పుడు వచ్చినప్పుడు చూద్దామంట అక్కడ. సో దీంతో మనకి ఇక్కడ ఒక అధ్యాయం ముగుస్తుందన్నమాట రామాయణంలో, 45వ అధ్యాయం. నెక్స్ట్ అధ్యాయంలో ఎలా మొదలవుతుందంటే, ఇప్పుడు ఇలా దితి యొక్క పుత్రులు ఇలా యుద్ధంలో దేవతల ద్వారా మరణించడం ద్వారా దితి వాళ్ళ తల్లి అయిన దితి కశ్యప ముని యొక్క భార్య. కశ్యప ముని వచ్చి మరీచ్ యొక్క, బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడైన మరీచ్ యొక్క పుత్రుడు కశ్యప ముని. సో ఆమె ఎంతో బాధకి, దుఃఖానికి లోనైపోయింది. ఆ దుఃఖంతో ఎలాగైనా ఆమె నిశ్చయించుకుంది మనసులో, నేను ఎలాగైనా ఎంత తపస్య, ఎన్ని వ్రతాలు చేసైనా సరే నేను ఎలాంటి పుత్రుడిని, సంతానాన్ని కంటానంటే ఆ ఇంద్రుణ్ణి వధించేలా, యుద్ధంలో ఇంద్రుణ్ణి వధించే విధంగా, ఆ దేవతల యొక్క దేవుడైన ఇంద్రుణ్ణి, దేవేంద్రుణ్ణి ఎలా అయినా వధించే విధంగా అంత సామర్థ్యం ఉన్న ఒక పుత్రుడిని నేను కంటాను అని ఆమె ఆ సంకల్పం చేసుకొని వెళ్ళి ఆమె దుఃఖాన్ని తన భర్త అయిన కశ్యప మునికి చెప్పి, నాకు మీరు దయచేసి ఆశీర్వాదాన్ని, ఇంకా మీ అనుమతిని, ఇంకా మార్గదర్శనాన్ని చేయండి. ఏ విధంగా నేను ఎంత తపస్సు చేసైనా సరే ఈ యొక్క పుత్రుని నేను లభించాలనుకుంటున్నాను, తద్వారా ఇంద్రుని హతమార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంద్రుడు కూడా అదితి యొక్క పుత్రులు కదా వీళ్ళందరి దేవతలు, వాళ్ళు కూడా, అదితి కూడా మరి కశ్యప ముని యొక్క భార్యని. కానీ ఇక్కడ వెంటనే కశ్యప ముని దితి ఎంతో దుఃఖంలో ఉన్న విషయం అర్థం చేసుకొని ఆమెను ఓదార్చి దాని తర్వాత ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు. సరే, నీకు అంతా శుభమే కలుగుగాక. సో నువ్వు వ్రతాలు దీనికి తగ్గట్టుగా నువ్వు ఈ యొక్క తపస్య చెయ్యి. నువ్వు ఇలా ఎంతో శుద్ధతతో 1000 సంవత్సరాలు నువ్వు ఇలా తపస్సు చేసుకుంటే, వ్రతం చేసుకుంటే, అప్పుడు నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నీకు నెరవేరుతుంది అనేసి ఆయన అనుమతి, ఆశీర్వాదం ఇస్తారనమాట. తద్వారా ఆమె వెంటనే ఆ వ్రతాన్ని, తపస్సును చేయడానికి అనేసి శుద్ధతను పాటించమని చెప్తారు. అందుకే దానికి ఎన్నో నియమాలు ఉన్నాయి వేదిక శాస్త్రాల అనుసారంగా. సో ఆమె అవన్నీ కూడా ఎంతో కఠినంగా, కఠోరంగా, ఎంతో స్ట్రిక్ట్గా పాటించాలనే ఉద్దేశంతో ఎంత కఠోర తపస్సు అయినా చేస్తాననేసి, వ్రతమైనా చేస్తాననేసి ఆమె ఒక ప్రాంతానికి చేరుకుందనమాట భూమి మీద. ఆ ప్రాంతం పేరు వచ్చేసి కుశప్లవన. ఈ కుశప్లవన ప్రాంతానికి చేరుకొని అక్కడ ఆమె ఎంతో తీవ్రతతో, శుద్ధతతో తపస్సు, వ్రతం చేయడం అనేది ఆరంభించిందనమాట. ఆమె ఒక ఆస్టెరిటీస్ అలా చేస్తూ ఉండడం చూసి వెంటనే అక్కడికి చేరుకున్నాడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు చేరుకొని అక్కడ వెంటనే ఎంతో నమ్రత భావనతో, ఎంతో తుచ్చమైన సేవలు, మీనియల్ సర్వీసెస్ అన్నమాట, ఎంతో సాధారణమైన, సర్వసాధారణమైన ఒక దాసి చేసే సేవలను, ఆమెకు ఏవైతే కావాలో, ఆమె యొక్క తపస్సుకి, ఆమె యొక్క యజ్ఞానికి, ఆమె చేసే వ్రతానికి ఏ రకరకమైన సౌకర్యాలు కావాలో, సువిధలు కావాలో, అది పల్లె కానివ్వండి, లేకపోతే రకరకాల వేర్లే కానివ్వండి, లేకపోతే కుషాగ్రాస్, లేకపోతే సాక్రిఫిషియల్ వుడ్ అంటే యజ్ఞం చేయడానికి కావాల్సిన సామాగ్రి,
అలా నీరు కానీ పవిత్ర అగ్ని కానీ, లేకపోతే ఆమె అలసిపోతే ఆమెకు ఫ్యానింగ్ అనమాట, అంటే గాలి ఊపడం కానీ, ఫ్యానింగ్ చేయడం కానీ, ఇలా ఏ సేవ అంటే ఏది కావాలంటే ఆమెకు కావాల్సిన అన్ని సదుపాయాలు, అన్ని సేవలు ఆయన ఎంత మీనియల్ సర్వీసెస్ అయినా చేయడానికి వెనకాడకుండా ఎంతో నమ్రత భావనతో చేస్తున్నాడు అనమాట. సో ఆమె అలా తెలుసు, ఆమె ఇంద్రుడుని చంపడానికి అనేసి ఆమె ఈ వ్రతం చేస్తుంది, తద్వారా ఒక పుత్రుడు లభించాలి, సంతానం లభించాలి అనేసి. సో అలా 1000 సంవత్సరాలు చేయమన్నాడు తన భర్త అనేసి ఆమె చేస్తుంది. ఇంకా 10 సంవత్సరాలు బాకీ ఉందంతే. ఈ స్టోరీ కూడా మనకు భాగవతంలో వస్తుంది, అక్కడ మళ్ళీ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, అప్పుడు మనం అక్కడికి వచ్చినప్పుడు చూద్దామంట, భాగవతం చర్చించుకున్నప్పుడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా 10 సంవత్సరాలు బాకీ ఉన్నాయి, ఇంకా 10 సంవత్సరాలు అయితే చాలు. ఆమె ఇప్పటివరకు ఎంతో సక్సెస్ఫుల్గా తపస్సు చేసింది, ఇంకా 10 సంవత్సరాలు చేస్తే తప్పకుండా సక్సెస్ఫుల్గా తపస్సు అనేది పూర్తయిపోతుంది. ఆమెకు కావాల్సిన సంతానం, పుత్రుడు లభిస్తాడు. సో ఆమె ఎంతో ఆనందంతో ఇప్పటివరకు చేసింది, ఆమె తెలిసింది, ఆమె బాగా శుద్ధతో చేసింది, ఏమాత్రం ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. సో ఆనందంలో అలాగే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇంద్రుడు చేసే ఈ తుచ్చమైన సేవలు చూసి ఇప్పుడు ఆమె మనసు కూడా కొంచెం కరిగిపోయిందన్నమాట ఇంద్రుడి పైన. సరే ఇంద్రుడికి అనేసి ఇంకా ఆమె మనసు విప్పి చెప్పేసింది ఇంద్రుడికి, చూడు ఇంద్ర, నువ్వు ఎంతో సేవ చేసి నన్ను మెప్పించావు. సో నీ సేవకు నేను మెచ్చి నీకు నా పుత్రుడు ఎవరైతే కలుగుతారో నిన్ను చంపడానికే నేను పుత్రుడిని కంటున్నాను, కానీ నేను తప్పకుండా నా పుత్రుడిని నీకు ఎంతో మిత్రభావనతో ఉండే విధంగా నేను మార్చేస్తాను అతన్ని. సో నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, అతను నిన్నేమి హతమార్చడు, మీ ఇద్దరూ కలిసి ఈ యొక్క ముల్లోకాల్ని ఏలవచ్చు, తద్వారా నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను ఆ విధంగా నా పుత్రుడిని నేను మలుచుకుంటాను అని ఇంద్రుడికి హామీ కూడా ఇచ్చిందనమాట. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఆమె ఒకరోజు ఆ సమయం కొంచెం సమయం తర్వాత ఒకరోజు ప్రొద్దున సమయంలో మధ్యాహ్న వేళ, సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అనమాట, అంటే సూర్యుడు కరెక్ట్గా పైన మధ్యలో ఆకాశంలో ఉన్నప్పుడు తలపైన ఉంటుంది 12 o'clock అంటే మధ్యాహ్నం వేళలో. ఆ సమయంలో ఏం చేసిందంటే ఆమె కొద్దిగా ఆ రోజు ఒక చిన్న పొరపాటు చేసింది. ఏమైందంటే అలా మామూలుగా ఈ యొక్క వ్రతంలో ఇలా చేస్తున్నప్పుడు మామూలుగా డే టైంలో అంటే సూర్యుడు అలా మధ్యలో మిట్ట మధ్యాహ్నం పడుకోకూడదు అనమాట, మామూలుగా బెడ్ మీద పడుకోకూడదు. సో ఆమె ఏంటంటే బెడ్ మీద పడుకోలేదు, ఆమెకు తెలుసు, అంటే బెడ్ అంటే అదే ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తారో నేలపైన ఎక్కడో. సో అలా బెడ్డింగ్ వేసుకొని ఏమి నిద్రపోలేదు రాత్రి పడుకున్నట్టుగా, కానీ ఆమె కూర్చొని అలా నిద్రపోయిందనమాట. అలా కూర్చొని నిద్రపోతున్నప్పుడు మీరు అలా మామూలు కూర్చొని నిద్రపోతున్నారనుకోండి, తల కిందికి వెళ్ళిపోతుందా ఇలా నిద్రపోతున్నప్పుడు. సో అలా కిందికి వెళ్ళిపోయి తలకాయే ఆమె కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఆమె నిద్రపోయింది, ఆమె తలకాయ ఆమె కాళ్ళ మీద పెట్టుకొని పడుకుంటుంది. అది ఆమె చేసిన పొరపాటు అనమాట. ఈ సమయంలో ఆ విధంగా పడుకోవడం అనేది ఒక పొరపాటు ఈ వ్రతంలో. అంటే అది ఒక దాన్ని ఏమంటావు, అన్క్లీన్ అనమాట, అన్క్లీన్ కండిషన్ అనమాట. అంటే ఇప్పుడు ఆమె అశుద్ధమైపోయింది ఆ సమయంలో. వెంటనే ఈ ఒక అవకాశాన్ని చూసి ఇంద్రుడు ఎంతో ఆనందంతో ఇప్పుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించేసి ఇంద్రుడు వెంటనే ఏం చేశాడంటే ఈమె తప్పు చేసేసింది అనేసి, ఇప్పుడు వెంటనే నాకు ఛాన్స్ దొరికిందనేసి ఆమె గర్భంలో ఉన్న ఇంకా శిశువుని వెంటనే తన వజ్ర ఖడ్గం తీసుకొని వెంటనే ఆ శిశువుని ఒక 7 ముక్కలుగా నరుకుతున్నాడు అనమాట. ఆ శిశువు అలా నరకబోతుంటే అంటే ఇంద్రుడు వెంటనే ఆ శిశువు గర్భం నుంచి ఏడుస్తుందన్నమాట గట్టిగా, నన్ను చంపొద్దు అని గట్టిగా ఏడుస్తుందన్నమాట. అప్పుడు ఇంద్రుడు మారుదా అన్నాడు అనమాట. ఏడవద్దు అనుకుంటూనే ఆ యొక్క గర్భాన్ని 7 ముక్కలుగా నరికేశాడు. అలా నరుకుతుంటే ఆ యొక్క గర్భం ఏడవడం చూసి ఆ యొక్క శబ్దానికి దితి నిద్ర లేచిందనమాట. నిద్ర లేవగానే వెంటనే అది గమనించిన ఇంద్రుడు గర్భం నుంచి బయటకు వచ్చేసాడు. తర్వాత వెంటనే ఇంద్రుడు చెప్పాడనమాట. ఆమె కూడా చెప్పింది, అంటే ఆమె
నిద్ర లేవగానే ఓ ఇంద్ర చంపొద్దు, నా గర్భాన్ని చంపొద్దు, నాశనం చేయొద్దు అనేసి వేడుకోగా వెంటనే ఇంద్రుడు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఇంద్రుడు చెప్పాడనమాట, చూడమ్మా తల్లి, నువ్వు ఒక చిన్న తప్పు చేసావు, ఈ పొరపాటు చేసావు, ఈ మధ్యాహ్నం వేళలో ఈ విధంగా నువ్వు నిద్రపోయావు. అందుకని ఆ సమయాన్ని చూసి నేను గర్భంలో ప్రవేశించి నీ గర్భాన్ని నేను ఇలా 7 ముక్కలుగా చేసేసాను. సో నువ్వు నన్ను నివారించినందు కారణంగా వెంటనే బయటకు వచ్చేసాను. సో ఇది ఎందుకు నేను చేశానంటే ఆ గర్భం ద్వారా వచ్చే అతను ఇంద్రుడిని, అంటే నన్ను చంపేస్తాడు కనుక అందుకనే నేను ఈ పని చేయాల్సి వచ్చింది. కానీ మీరు ఆ తప్పు చేశారు కనుకనే నేను చేయగలిగాను. సో నన్ను మన్నించండి అనేసి ఇంద్రుడు ఆమెతో చెప్పుకుంటాడనమాట. సో దితి కూడా ఇన్ని రోజుల యొక్క ఆమె తపస్సు, ఇంకా ఇంద్రుడి పైన ఆమెకు అంత ద్వేషం ఏం లేదు. కానీ ఇప్పుడు ఆమె గర్భం ఇలా 7 ముక్కలుగా చేశాడు ఇంద్రుడు. దాంతో ఆమె కొంచెం బాధలో కూడా ఉంది. ఆ బాధలో ఆమె ఇంద్రుడికి అనింది, సరే నువ్వు చేసిన తప్పేం లేదు, నేను పొరపాటు చేశాను సరే, కానీ నేను కోరుకునేది ఒక్కటే, ఇప్పుడు నువ్వు 7 ముక్కలుగా చేస్తావు కదా నా గర్భాన్ని, ఆ 7 ముక్కలు కూడా 7 దేవతలుగా, నువ్వు మారుదా అన్నావు కదా, వాళ్ళు మరుతలు, 7 మంది 7 మరుతలు, ఒక విండ్ గాడ్స్, 7 దిశల నుంచి వ్యాపించే గాలి దేవతలు, గాలికి దేవతలుగా వాళ్ళు ఉంటారు అని ఆమె ఇంద్రుడికి చెప్పగా, దాంతో మీరు వాళ్ళ ఈ 7 మంది కూడా నీతో పాటే దేవతాలోకంలో నీతో పాటే సేవ చేస్తారు ఈ యొక్క ప్రపంచంలో అనేసి ఆమె చెప్పగా, సో వెంటనే ఇంద్రుడు సరే మీరు అన్న విధంగానే జరుగుతుంది, ఈ 7 మందిని నేను 7 మరుతులుగా 7 రకాల గాలులు, 7 దిశల నుంచి వచ్చే గాలులు నేను స్వీకరిస్తాను. సో ఒక్కొక్కరు ఈ మరుతలు ఎవరెవరు అంటే 7 మంది పేర్లు కూడా ఇచ్చారు, పర్వాలేదు. అది నెక్స్ట్ వచ్చేసి ఒక మరుత వచ్చేసి బ్రహ్మలోకంలో ఉంటాడు, అక్కడ వీసే గాలి. ఇంకొకరు ఇంద్రలోకంలో ఉంటారు. ఇంకొకరు వచ్చేసి ఆకాశంలో. ఇంకా 4 దిక్కులో గాలి వీస్తూ ఉంటారు ఈ మరుతల ద్వారా. సో ఇలా వీళ్ళ దేవతలుగా వాళ్ళు ఉంటారు అనేసి చెప్పేస్తారన్నమాట. తర్వాత వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతారు. ఇంకా వీరి యొక్క కార్యక్రమం ఇక్కడ ఎందుకైతే వచ్చాడో ఇంద్రుడు, ఆయన కార్యక్రమం అయిపోయింది కనుక ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా ఆమె యొక్క ఇప్పుడు ఈ 7 మరుతలుగా సంతానం లభించి వాళ్ళందరూ దేవతాలోకంలో దేవతలుగా, గాలి దేవతలుగా వెళ్ళిపోతారు మరుతలుగా. సో దాని తర్వాత ఆమె కూడా ఈ స్థలాన్ని వదిలి తిరిగి ఆమె లోకానికి తన పతి దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. సో ఈ స్థలం ఎక్కడైతే దితి ఇవన్నీ తపస్సులు చేసిందో, ఎక్కడైతే ఇంద్రుడు వచ్చి ఎన్ని రకాల సేవలు చేసుకుని కార్యక్రమం చేశాడో, ఈ స్థలమే కుశప్లవనగా చెప్పిన స్థలమే, అదే స్థలం ఇది స్థలం అన్నమాట. ఇప్పుడు వీళ్ళున్న స్థలం ఆ స్థలమే తర్వాత విశాల అనే పెద్ద నగరంగా స్థాపించబడింది. విశాల అనే ఒక గొప్ప క్షత్రియ సూర్యవంశపు ఇక్ష్వాకు కులంలో వచ్చిన రాజు ద్వారానే. సో ఇక్ష్వాకు ఇంకా తన భార్య అయిన అలంభూషకి పుత్రుడే విశాల. ఈ విశాల రాజే ఎంతో ప్రఖ్యాతి చెందిన రాజు. ఆయనే ఈ యొక్క గొప్ప నగరాన్ని స్థాపించాడు. అలా ఆయన రాజు వంశంలో ఎంతోమంది రాజులు ఆయన తర్వాత వచ్చారు. విశాల తర్వాత ఆయన పుత్రుడు హేమచంద్ర తర్వాత సుచంద్ర తర్వాత ధూమ్రాశ్వ తర్వాత సృంజయ తర్వాత సహదేవ తర్వాత కుశాశ్వ తర్వాత సోమదత్త తర్వాత కాకుత్స్థ తర్వాత ఆయన పుత్రుడు సుమతి. ఇప్పుడు ఈ సమయంలో ఈ సుమతి ఈ ప్రదేశానికి, ఈ విశాల నగరానికి రాజు, ఆయనే పరిపాలిస్తున్నాడు అనేసి విశ్వామిత్రముని శ్రీరాముడికి చెప్పి ఆయన అడిగిన 2 ప్రశ్నలకి సమాధానం ఇచ్చేశారనమాట. సో ఈ విధంగా ఇంతమంది తక్కువ మంది రాజులు ఉన్నారంటే ఇక్ష్వాకు నుంచి సుమతికి ఎక్కువ మంది లేరు అంటే ఇక్ష్వాకు యొక్క ఆశీర్వాదం, దయా, కృప వలన వీళ్ళందరూ దీర్ఘాయు రాజులు అన్నమాట. అంటే ఒక్కొక్క రాజు ఎన్నో సంవత్సరాలు దీర్ఘాయువుతో పరిపాలించారు. తద్వారా తక్కువ మందే ఈ యొక్క వంశంలో ఉన్నారన్నమాట రాజులు, ఇక్ష్వాకు నుంచి సుమతి వరకు. అది జవాబు ఇక్కడ చెప్పారనమాట విశ్వామిత్రుడు.
సో ఇలా సుమతి గురించి రాజవంశగారానికి చెప్పగానే అప్పటికే అక్కడికి సుమతి రాజు కూడా తెలుసుకున్నాడు, విశ్వామిత్రముని మా రాజ్యంలోకి ప్రవేశించాడు అని. విశ్వామిత్ర మునిని ఆయన్ను స్వాగతం సత్కారం చేయడానికి వెంటనే ఎంతోమంది పండితులను పూజారులను తీసుకొని ఇంకా కొంతమంది శ్రేయోభిలాష మిత్రులను తీసుకొని వెంటనే విశ్వామిత్రుడు ముని ఉన్న చోటికి వచ్చేసి ఆయనకు ప్రణామాలు అర్పించుకొని వెంటనే ఆయనకు ఆరాధన చేసి వర్షిప్ సత్కారం చేసి తద్వారా స్వాగతం పలికి ఆయన గుణగానం చేశారు. మేమెంతో అదృష్టవంతులం, అందుకే మీరు ఈరోజు మా యొక్క రాజ్యంలో ప్రవేశించారు, మీకు స్వాగతం, మేమెంతో అదృష్టం చేసుకున్నాం అనేసి అలా ఆయన్ని గుణగానం చేశారు. తర్వాత సుమతి ఇంకా మరి విశ్వామిత్రుడితో ఏం మాట్లాడారు అనే విషయం మనము నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. అక్కడ నుంచి ఇంకో కొత్త థీమ్ వస్తుందన్నమాట, అహల్య యొక్క స్టోరీ వస్తుంది. సో అది ఇంకొక స్టోరీ సపరేట్ పార్ట్ ఉంది, అది పెద్దగా ఉంటుంది, అందుకే నేను ఈరోజుతో మిక్స్ చేయలేదు, అది మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుందామంట. సో ఈరోజు కొంచెం చిన్న క్లాసే, షార్ట్ క్లాసే. సో అలా 1 స్టోరీ లేకపోతే 1 థీమ్ తీసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. అందుకనే ఒక్కొక్కసారి కొద్దిగా పెద్ద కావచ్చు, కొద్దిగా చిన్న కావచ్చు. లైక్ నిన్న మనం ప్రభుపాద లీలామృతం చేసినప్పుడు అది కొంచెం పెద్దగా వెళ్ళిపోయింది క్లాసు. సో అలా అప్పుడప్పుడు కొంచెం పెద్దగా చిన్న కావచ్చు, కానీ ఒక స్టోరీ ఒక థీమ్ కవర్ చేసుకుంటూ సీరియల్ ఆర్డర్లో వెళ్దామని ప్లాన్. సో ఇక్కడే నేను ఈరోజు వాల్మీకి రామాయణాన్ని చర్చను ముగిస్తాను, సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, श्री वाल्मीकि रामायणम की जय, समवेद गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.